విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఇక్కడ. దిస్ ఇస్ మై కాలేజ్. రోజీ, యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఆయన మాట్లాడేది మాత్రం టూ మచ్ కాదా? టూ మచ్ అంటే వాళ్ళకేం తెలుస్తుందమ్మా, దాని గురించి నేను వివరిస్తాను. ఫలానా టైంకి క్లాసు మొదలవుతుందని తెలిసి టైంకు రాకపోవడం టూ మచ్, క్లాసు జరుగుతుండగా అడగకుండా లోనికి రావడం టూ మచ్, వచ్చిన దానివి తిన్నగా కూర్చోక పక్క వాళ్ళతో ముచ్చట్లాడడం టూ మచ్. స్టాప్ ఇట్. నువ్వు అరిచి గీపెట్టినా ఇంతకు మించి ఒక ముక్క కూడా మాట్లాడను. మాస్టారు, జరిగిందేదో జరిగిపోయింది. రోజీకి సారీ చెప్పండి. ఎవరు? నేనా? మీరు కాకపోతే నేనా? చెయ్యని నేరానికి సారీ చెప్పమన్నందుకు మీరే నాకు చెప్పాలి సారీ. మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్నారు. ఆ విషయం మీరు గుర్తు చేసేంత వరకు నాకు స్ఫురించలేదు. అవతల కాలేజీ పెద్దలున్నారు, కనీసం ఆ విషయమైనా స్ఫురిస్తోందా? ఎలిజబెత్ గారు మీకు కాలేజీ గవర్నింగ్ బాడీ చైర్పర్సన్గా తెలుసు, కానీ తను నా దగ్గర చదువుకున్న స్టూడెంట్గా నాకు తెలుసు. ఇన్ని తెలిసిన వారు ఇలాగైనా మాట్లాడేది? నేను మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పుందేమో చెప్పండి. ఆర్గ్యుమెంట్స్ అనవసరం. రోజుకి సారీ చెప్పండి. నేను చెప్పను. ఇంత తలతిక్కగా బిహేవ్ చేసే స్టాఫ్ మీద ఇంకా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. రోజీ, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, కాలేజ్. దీనికి పెద్ద ప్రిన్సిపాల్ గారు, ఆయన మాస్టర్ మాట్లాడుకుంటున్నారు. నువ్వు కాసేపు మౌనంగా ఉంటే మంచిది. చూడమ్మా, పిల్లలకు చదువు సరిగ్గా అబ్బకపోతే పంతులను ప్రశ్నిస్తారు తల్లిదండ్రులు. అలాగే తరగతి గదిలో పిల్లల ప్రవర్తన సరిగా ఉండకపోతే తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారికి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు పంతుళ్ళు. నిన్ను గవర్నింగ్ బాడీ చైర్పర్సన్గానో లేక నా పాత విద్యార్థిగానో కాక రోజీ తల్లిగా భావించి ఈ విషయం చెప్తున్నాను. తరగతి గదిలో రోజీ ప్రవర్తన ఏమంత బాగుండడం లేదు. ఆమె ప్రవర్తన కారణంగా తరగతి గదిలో ఉన్న మిగతా విద్యార్థులంతా ఇబ్బందికి గురవుతున్నారు. ఇది దండించవలసిన విషయం తప్ప సమర్థించవలసిన విషయం కాదు. దాన్ని పక్కదోవ పట్టించి నన్ను సారీ చెప్పమని అడగడం ఎంతవరకు సబబో నువ్వే చెప్పమ్మా. మీరు సారీ చెప్పకపోతే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మీ మీద.
అటువంటి పరిస్థితి ఎదురయ్యే పక్షంలో నేను రాజీనామా చేయడానికైనా సిద్ధమే కాని క్షమాపణ మాత్రం చెప్పను. అంత పౌరుషం గలవారైతే కమా రాజీనామా చేస్తున్నట్టు రాసివ్వండి. రాసిస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఏ అర్హతలు చూసి నన్ను ఈ కాలేజీలో తెలుగు పంతులుగా నియమించుకున్నారో ఆ అర్హతలు నాకు లేవని రుజువు చేయండి, అప్పుడు రాసిస్తా. ఏ తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారో ఆ తెలుగు పాఠాలు చెప్పే తెలివితేటలు నాకు లేవని రుజువు చేయండి, అప్పుడు చేస్తాను రాజీనామా. ఒక్క నిమిషం మాస్టారు. రోజీ, మాస్టార్కి సారీ చెప్పు. మమ్మీ, ఎస్, నియమనిష్టలు కలిగిన మాస్టారు ఎలా ఉంటారో నీ కళ్ళారా చూసి తెలుసుకుంటావన్న ఆశతో ఇంతసేపు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, సారీ చెప్పు. నో, నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం సారీ చెప్పను. మాస్టారు, రోజీ తల్లిగా తన తరఫున నేను సారీ చెప్తున్నాను. అమ్మా ఎలిజబెత్, అవును మాస్టారు, రోజీ చిన్నపిల్ల. చిన్నతనం నుంచి గారాబంగా పెంచటం వల్ల అలా తయారైంది. పెద్దవారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ మాత్రం అర్థం చేసుకోలేని బండరాయినేం కాదు తల్లి. నాకు పిల్లలున్నారు. కాకపోతే పిల్లల చదువు విషయంలో అటు కన్నవారు పట్టించుకోక ఇటు పంతుల్లో మేము పట్టించుకోక వాళ్లకు చదువు ఎలా అబ్బుతుంది అన్న ఉద్దేశంతో కాస్తంత కఠినంగా వ్యవహరిస్తామే తప్ప వాళ్ల మీద మాకు వేరే కోపతాపాలుండి కాదమ్మా. ఏదో 4 జీతంరాళ్ల కోసం కష్టపడి పనిచేసేవాళ్ళం. వాళ్ల మనసు కష్టపెట్టి మేము బావుకునేది ఏముంటుంది చెప్పు? సమయం సందర్భం చూసి తనకు కాస్త నచ్చ చెప్పు. సారీ మాస్టారు, ఆవేశంలో నేను కూడా కాస్త నోరు జారి మాట్లాడాను. ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నోరు జారి మాట్లాడింది మీరు కాదు సార్, మీరు కూర్చున్న కుర్చీ. క్లాసుకు టైం అవుతోంది, సెలవు. మిస్ రోజీ, డోంట్ డిస్టర్బ్ మీ బీడీ. వచ్చిన దగ్గర నుంచి మీరు నాతో కూడా నాట్ టాకింగు. ఇలా అయితే ఎలా? డిస్టర్బ్ చేయొద్దన్నానా? సంగతి ఏమిటో కనుక్కుందామంటే పెద్ద మేడం కూడా లేరు. మీరేమో మాట్లాడితే డోంట్ డిస్టర్బ్ అంటారు. వాట్ టు డు? వెళ్ళి మీ పెద్ద మేడంని అడుగు. అందరూ ఇన్సల్ట్ చేసేవాళ్ళే, ఆఖరికి మీ పెద్ద మేడం కూడా. నో నో మిస్ రోజీ, మమ్మీని అలా అనకూడదు. మమ్మీ మాత్రం ఆ తెలుగు మాస్టర్ ముందు అలా మాట్లాడొచ్చా? హూ ఈస్ దట్ తెలుగు మాస్టారు? ఉన్నాళ్లే మా కాలేజ్లో ఒక ముసలాడు. గుడ్ ఈవినింగ్ మేడం. నీ తరఫున మమ్మీ మాట్లాడలేదని కోపమా? మాస్టర్తో మిస్బిహేవ్ చేస్తే నేను మాత్రం ఎలా సమర్థిస్తాననుకున్నావు? మమ్మీలెప్పుడు తమ పిల్లల్నే సపోర్ట్ చేస్తారు. నీ మమ్మీ అందరిలాంటి మమ్మీ కాదు కదా. మమ్మీ ఎలాంటిదైనా నన్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. అది కరెక్టేనమ్మా. నువ్వు పొరపాటు చేసినా నిన్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడమంటావా? చిన్నప్పటి నుంచి నిన్ను అలా పెంచడం వల్లే ఇలా తయారయ్యావు. పొరపాట్లు అందరూ చేస్తారమ్మా, కానీ వాటిని దిద్దుకోవడంలోనే మనిషి వివేకం బయటపడుతుంది. నీ తరఫున మాస్టర్కి నేను సారీ చెప్పాను. నువ్వు సారీ చెప్పావా? ఎందుకు చెప్పావు? నువ్వు ఏం మిస్టేక్ చేసావని సారీ చెప్పావు? తల్లిగా నీకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయినందుకు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బిజినెస్ వ్యవహారాల్లో పడిపోయి ఒక తల్లిగా నీ మీద చూపించవలసినంత శ్రద్ధ చూపలేకపోయాను. మీ తరపున నేను చూసుకుంటున్నాను కదా మేడం. చూడు, నువ్వు తనకి ఆయావి, నాకన్నా గొప్పగా చూస్తే చూసుండొచ్చుగాక. అయినా నువ్వు నువ్వే, నేను నేనే. ఆ విషయంలో నాకు కొంచెం బాధగానే ఉంది. కానీ ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఇట్స్ టూ లేట్. నిన్ను నన్ను ఇంత బాధ పెట్టిన మాస్టర్ గారిని. రోజీ, చూడమ్మా, గురువులనేవాళ్ళు దేవుళ్లతో సమానం. కాలేజీలో నువ్వు ప్రవర్తించిన తీరు కూడా నాకు నచ్చలేదు. నువ్వు తప్పుగా బిహేవ్ చేస్తే నిన్ననరమ్మా, తల్లిని నన్నంటారు. ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు. మాట్లాడడం ఇందాక కాలేజ్లోనే అయిపోయింది. నా కనుక తిక్కరేగితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చేతల్లో చూపిస్తాను. మిస్టేక్ చేసావమ్మా, దిద్దుకొని ఓ పక్కన చెప్తుంటే మళ్ళీ అదే మిస్టేక్ చేస్తానంటావే? వై డోంట్ యు ట్రై టు అండర్స్టాండ్ మీ? మమ్మీ, నువ్వింకా పాతకాలపు ఆలోచనలోనే ఉండి మాట్లాడుతున్నావు. కాలం ఏదైనా మారని విలువలు కొన్ని ఉంటాయమ్మా. ఏ కాలంలో దిద్దినా
ఆలు ఆలే. అవి నేర్పే గురువులు దైవ సమానులే. చదువు సంస్కారం అన్నారు పెద్దలు. సంస్కారం అనేది ఉన్నప్పుడే ఏ చదువైనా రాణిస్తుంది. నువ్వు గొప్ప చదువులు చదివి అందరి చేత గొప్పదానం అనిపించుకోవాలని నా కోరిక. అనవసరమైన పట్టింపులకు పోక చక్కగా చదువుకో. కమ్, లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ. నో థ్యాంక్స్. ఇంకా సేపట్లో మమ్మీతో కలిసి కాఫీ ఎంజాయ్ చేస్తున్నావు, ఓకే? రోజీ, లీవ్ మీ అలోన్. యాంగ్రీ మొత్తం మేస్టార్ మీద కదా చూపాలి. మమ్మీతో అలా మాట్లాడచ్చా? ఇట్స్ బ్యాడ్. లీవ్ మీ అలోన్. కాఫీకి రాకపోతే పెద్ద మేడం. లీవ్ మీ అలోన్. ఓకే ఓకే. ఈ టైంలో నిద్రేంటి? చెప్పాను కదా ఫాదర్, తను చేయకూడని ఈ మధ్య తరచుగా చేస్తోందని. వాటిలో ఇదొకటి. ఓకే, లెట్ us నాట్ డిస్టర్బ్ హర్. హలో రోజీ. హలో ఫాదర్. హౌ ఆర్ యు మై చైల్డ్? ఐఎమ్ ఓకే ఫాదర్. నో రోజీ, ఫాదర్తో అబద్ధాలు చెప్పొచ్చా? తప్పు కదా? ఏ, ఇక్కడ జరిగే ఘనకార్యాల గురించి ఆయన కూడా తెలియాలా? తెలిసాయి కాబట్టే నిన్నొకసారి పలకరించడానికి వచ్చారు. ఆయనంతటా ఆయనే వచ్చుండరు, నువ్వే పిలిపించుంటావు. ఎవరు చెప్తేనే నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. కోపతాపాలనేవి మనిషికి చాలా సహజం. కానీ వాటిని మనసు లోపల అట్టిపెట్టుకోవటం అంత మంచిది కాదమ్మా. ఇది కోపం కాదు ఫాదర్, అవమానం వల్ల కలిగిన బాధ. నన్ను బాధ పెట్టిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టను. వాళ్ళకి పనిష్మెంట్ నేనే ఇస్తాను. ఎవరిని శిక్షించాలో ఎవరిని రక్షించాలో తేల్చవలసిన వాళ్ళం మనం కాదమ్మా, ఆ దేవుడు. ఆయన ప్రవచించిన శాంతి సహనం అనే భావాలను ఆచరణలో చూపడమే మన కర్తవ్యం. అవి అలవర్చుకున్న నాడు కోపతాపాలకు మనసులో తావుండదు. అంత సహనం ఓపిక నాకు లేవు ఫాదర్. నన్ను అవమానించిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం ఒక్కటే నాకు తెలుసు. రోజీ, ఫాదర్ నీ మంచి కోరే చెప్తున్నారమ్మా. ఆయన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చిన్నపిల్ల, అందున ఆవేశంలో ఉంది. మన మాటలను అర్థం చేసుకోవడానికి తనకు కొంత టైం కావాలమ్మా. ఓకే బేబీ, చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు. రెస్ట్ తీసుకోమ్మా. నువ్వు నార్మల్ అయ్యాక ఒకసారి వచ్చి కనిపించు, సరేనా? గాడ్ బ్లెస్ యూ. అవ్వా, ఏందే ఇవాళ ఏటైందో తెలుసా? ఏటయింది? కాపీ తీసుకురావే లక్ష్మి అంటేను పిలాసుకుంటారే పొడుగు డబ్బా. అదేలే, అందులో కాపీ నీళ్లు పోతే ఎచ్చగా ఉంటాయి. అది తీసుకొని క్యాంటీన్ కాడికి పోయా. అప్పిగడికి పిలాసుకిద్దాం లోనికి పోతుంటే ఆకతా ఎదవకుడు దారికి కాలడ్డం పెట్టాడే. అట్టాగా ఆడికేం పోయే కాలం వచ్చిందంట. కాలడ్డం పెట్టాడు కదా అని నేను తప్పించుకుపోతుంటే ఏలేసి ఇదిగో ఎట్టా ఎట్టా కళ్ళెగరేశాడే. కాలు తీయండి అన్నా, వినిపించుకోలే. ఎంతలా పక్కనున్న సారొచ్చి ఆడి బెదిరించాడు. అయినా ఇల్లే. అసే కాలు తీయని ఆ సారు కాలుతా తంతేగాని ఆడు కాలు తీయలే. ఎదవ సచ్చినోడని పని మనుషులంటే ప్రతి ఓడికి లోకువే. ఆయన పేరేంట్రా అయిపోగా? మదన్ సారు సినిమా హీరోలా ఉంటాడే. అట్టాగా ఆయన రాబట్టి సరిపోయింది, లేకపోతేనా ఈ పాటికి నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. ఉద్యోగం ఎందుకు ఉడిద్దమ్మా? మదన సార్ రాకపోతే ఆ కాలడ్డం పెట్టినోని టప్ప టప్ప ఆ సెంప ఈ సెంప వాయించేసుండేదాన్నా. అది పెద్ద సారు దాకా పోయిండేదా? నేనిట్టా చేసినానని తెలిస్తే పెద్ద సారు ఊరుకుంటాడా ఏంది? గెట్ అవుట్, డిస్మిస్ అని ఉండేవాడు. నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. ఇటు చిన్న చిన్న ఆటికి ఎంత ఇదైపోతే నన్ను ఎప్పుడో పనిలోంచి పీకేసి ఉండేవాళ్ళు. అవునే, నేను కనపట్టవలసు నన్ను ఎట్టా ఏడిపిస్తారని. ఒకడేమో ఈ నీళ్ళేందిరా నలకలు పడున్నాయని నీళ్ళ గ్లాస్ నా మొఖాన్ని కొడతాడు, అయినా కూడా నేను నవ్వుతా. ఇంకోడేమో ఈ టేబుల్ ఏంది బే మురిగ్గా ఉంది తుడు అని నా ఈపిని సరుతాడు, అయినా కూడా నేను నవ్వుతా. ఎందుకంటే పనిలో అవన్నీ పట్టించుకోకూడదే. నువ్వు మగపిల్లోడురా, నీతో పరాస్కాలాడానంటే అదో లెక్క. ఆడపిల్ల దాంతో పరాస్కాలేటి? అసలు వాళ్ళకి దీని జోలేందుకంట?
ఎవరు మన జోలికొచ్చినా మనం ఏమనకూడదు. ఏదన్నా పని చెప్తే అట్టాగేనండి అనాలా. అవునక్క, ఇట్లాంటి చిన్న చిన్న వాటికి నువ్వు పట్టించుకోకూడదు, అలవాటు చేసుకోవాలా. కాలేజీలో ఉన్నంతసేపే కదక్క మనం పనోళ్ళమే. ఆ తర్వాత బయటకు వస్తే వాళ్ళంతా మనం అంతే. అప్పిగాడు చెప్పింది నిజమేనే. ఆ కాసేపు ఎట్టాగో అట్టా గడిపేసుకుంటే సరిపోద్ది. అగుమానాలు అత్తికాయలు అనుకుంటే నోటికాడ కూడిపోద్దే. అంత దాకా ఎందుకు వస్తుందిలేవే, ఊరికే జరిగిందని అక్క నీకు చెబుతుంది కదక్క. బళ్ళోకి పోతానే లక్ష్మమ్మ మా లక్ష్మమ్మ. మీరు ఆ వేళ పాట పాడే మాయమని దగ్గర నుంచి ఏది విమానం కనిపించలే. నువ్వు బాబాయ్ ఏంటి బాబాయ్, పిచ్చి మళ్ళీ మొదలా? పిచ్చేమిట రాస్కెల్, జరిగినవన్నీ తలుచుకుంటుంటే ఒకటే నవ్వొస్తుందిరా. నవ్వు ఆరోగ్యానికి మంచిదేమో గాని ఇలా ఒక్కడవే నిలబడి నవ్వుకోవడమే నాకు అనుమానంగా ఉంది. అనుమానం దేనికి? దేనికా బాబాయ్, నీ జానపద సుందరి మెగా రిచ్ అని ఊహించాను కదా, తీరా చూస్తే ఆమె మెగా పూర్ అని తేలిపోయింది కదా. అందుకేరా ఈ ఆనందం. అవునరా, మనం ఆమెను స్టూడెంట్ అనుకుని పొరపాటు పడ్డాం, ఆమెను ఫాలో చేయడం, ఆవిడ కంగారు పడ్డాం, ఇవన్నీ తలుచుకుంటుంటే థ్రిల్లింగ్గా లేదు? ఏమో బాబాయ్, నేను మాత్రం టోటల్లీ డిసప్పాయింటెడ్. ఎందుకురా? ఎందుకేమిటి, నువ్వు పడక మొదటిసారి లవ్లో పడ్డావు కదా, ఆమె బాగా డబ్బున్న అమ్మాయి అయి ఉంటే, ఆమెకు అందమైన ఫారిన్ కారు ఉంటే, ఆ కారు తాళాలు తీసుకొని నువ్వు నేను అలా అలా. బాబు చెంబు, అలా డ్రైవింగ్ బాగా స్పీడ్ అయినట్టుంది, కొంచెం స్లో చేయమ్మా. ఫారిన్ కారు కదా, కొంచెం ఎక్కువ ఉత్సాహపడ్డా. మరీ అంత ఉత్సాహం పనికిరాదు గాని వెనక్కొచ్చి. వచ్చేసా. లక్ష్మిని ఒకసారి చూడాలనుందిరా. లక్ష్మి లేని లక్ష్మి. ఓసారి లేడీస్ వెయిటింగ్ రూమ్ దాకా వెళ్ళొద్దామా? వెళ్దాం, కానీ అక్కడ లక్ష్మి బదులు రోజీ కనిపిస్తాను. పద క్లాస్కి వెళ్దాం. పద సినిమాకి వెళ్దాం, కానీ జన్మలో అనవు కదా. ఏడ్చవలే, పద. నిన్న రాత్రి నో భోజనం ఈటింగు, ఈవేళ మార్నింగ్ నో టిఫిన్ ఈటింగు, మమ్మీతో గాని నాతో గాని నో టాకింగు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే వాకింగు. సారీ మిస్ రోజీ, నీ కోపం తగ్గించాలనే నా ప్లానింగు. నువ్వు అసలు బీడీవేనా? అదేం డౌటింగ్ మిస్ రోజీ? లేకపోతే ఏమిటి, నిన్నటి నుంచి తిండి తిప్పలు మానేసి ఆ తెలుగు మాస్టర్ని ఎలా సతాయించాలని ఆలోచిస్తుంటే ఒక్క సలహా కూడా ఇవ్వవే? నువ్వు అసలు నాతో టాకింగ్ చేయనే లేదు కదా. నువ్వు మాత్రం ఓ అని వాగేస్తున్నావు కదా. అన్నెసరీ థింగ్స్ 100 మాట్లాడే బదులు ఒక్క సలహా ఇచ్చుండొచ్చు కదా. దట్ ఈజ్ ఆల్సో ఏ పాయింట్. హాయ్ రోజీ. వాట్ హ్యాపెండ్ రోజీ? నువ్వు ఇంగ్లీష్ లో క్వశ్చనింగ్ అయితే నేను ఆన్సరింగ్ మిస్టర్ జోషి. మీ కాలేజీలో తెలుగు మాస్టర్ ఉన్నాడా? ఉన్నాడు. అతను మిస్ రోజీని దారుణంగా ఇన్సల్టింగ్. వాట్? బీడీ చెప్పేది నిజమేనా రోజీ? ఈ బీడీ ఈజ్ ఆల్వేస్ టెల్లింగ్ ట్రూత్. నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా? నిన్నటి నుంచి చిన్న మేడం నో టాకింగు నో ఈటింగు. ఆ తెలుగు మాస్టర్ సంగతి ఇప్పుడే తెలుస్తారు, నాతో రా. మిస్టర్ జోషి, మమ్మీతో ఏదైనా పనుంటే మమ్మీతో మాట్లాడు, నా విషయాలు నీకు అనవసరం. అది కాదు రోజీ, ఎవడైనా నీ వైపు కన్నెత్తి చూసినా, వల్గర్గా కామెంట్ చేసినా నేను తట్టుకోలేనే. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక తెలుగు పంతులు నిన్ను ఇన్సల్ట్ చేశాడంటే. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగాయని ఆ ఇన్సిడెంట్ జరిగి ఆల్రెడీ 24 అవర్స్ గడిచిపోయాయి. నువ్విప్పుడొచ్చి పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు. ప్రగల్భాలు కాదు, వాణ్ణి ఏం చేస్తానో వచ్చి నీ కళ్ళారా చూడు. చేయదులు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళా. అది కాదు రోజీ. మిస్టర్ జోషి, ఆంటీ, ఆ తెలుగు మాస్టర్ అంతా తెలుసు. జరిగిపోయిన వాటిని తిరగదొడ్డం అనవసరం. మీరు కూడా ఇలాగే మాట్లాడతారేంటి ఆంటీ? మాట్లాడక వెళ్ళి చంపండి అంటూ ఉసుగొల్పమంటావా? అవతల రోజీ బాధపడుతోంది ఆంటీ,
బాధపడే వాళ్ళని ఓదార్చే పద్ధతులు వేరే ఉంటాయి. ఇంతకీ నువ్వు వచ్చిన పనేమిటి? వచ్చిన పని కాదు, వెళ్తున్న పని. ఆ తెలుగు మాస్టర్ని జుట్టు పట్టుకొని బయటికి లాగి జోషి! సారీ ఆంటీ, రోజీని ఇన్సల్ట్ చేసిన వాణ్ణి నేను ఊరికినే వదలను. జోషి! జోషి! వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? స్టాప్ హిమ్! మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ భావనలే మా బాధలు, ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి.